హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేసాయి ట్యూటోరియల్స్. ఈరోజు అయితే మనము 4th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. డిగ్రీ 4th సెమిస్టర్ మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ యూనిట్ నుంచి చూసుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి షో దట్ ది సీక్వెన్స్ ఎస్ఎన్ డిఫైన్డ్ బై S1 √7 ఇస్తారు, Sn+1 √7 + Sn ఈజ్ బౌండెడ్ అబోవ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి షో దట్ ది సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై S1 సేమ్ అబో ప్రాబ్లం ఏదైతే ఉంటుందో సేమ్ యాస్టీస్గా అదే ఉంటుంది. కాకపోతే Sn+1 అన్నప్పుడు మనకి √7 + Sn ఉంటుంది. కింద చూసుకున్నట్లయితే √2 + Sn ఉంటుంది. కన్వర్జెడ్ టు 2 అనేసి ప్రాబ్లం ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, స్టేట్ అండ్ ప్రూవ్ బోల్జనో-వైస్ట్రాస్ థీరం. అండ్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ప్రూవ్ దట్ సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్ వేర్ ఆర్. ఓకేనా, మనకి Sn అనేది కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. ఆడ Sn చూసుకున్నట్లయితే మనకి ఈ 2 సిరీస్కి అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. అటు వేరే ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు చేసే విధంగా అయితే ప్రాక్టీస్ కాండి. ఓకేనా, వేరే ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు పాస్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇఫ్ Sn ఈజ్ కాషీ సీక్వెన్స్ దెన్ ప్రూవ్ దట్ Sn ఈజ్ బౌండెడ్. ఇది కూడా ఇంపార్టెంట్ థీరమే ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిఫైన్ కన్వర్జెన్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్, షో దట్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, ప్రూవ్ దట్ కాషీస్ సెకండ్ థీరమ్ ఆన్ లిమిట్స్. మనకి కాషీస్ సెకండ్ థీరమ్ ఆన్ లిమిట్స్ ఏదైతే ఉందో అది కూడా ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఎఫ్ మ్యాప్ ఫ్రమ్ AB టు R ఈజ్ కంటిన్యూస్ ఆన్. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి థర్డ్ యూనిట్ నుంచి అనుకుంటాను. ఓకేనా, నేనైతే రాంగ్గా ఇక్కడైతే రాశాను. 9th క్వశ్చన్ చూసుకున్నట్లయితే 9th ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి యూనిట్ 1లో ఎవ్రీ కాషీ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అనేసి ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. అది చూసుకోండి. మనకి యూనిట్ 1 నుంచి చూసుకున్నట్లయితే మనకి యూనిట్ 2లో చూద్దాం ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో. స్టేట్ అండ్ ప్రూవ్ కాషీస్ nth రూట్ టెస్ట్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. మనకి ప్రీవియస్ పేపర్స్లో రిపీటెడ్గా వస్తుంది కాబట్టి ఈ ఇయర్ కూడా రావచ్చు అనేసి మీరు ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ నేర్చుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 11th క్వశ్చన్ చూడండి, స్టేట్ అండ్ ప్రూవ్ డి ఆల్ఫాబెట్స్ రేషియో టెస్ట్. ఇది కూడా అయితే మనకి ప్రీవియస్గా ఒక ఇయర్లో అయితే వచ్చిందనమాట, ఒక ఇయర్ క్వశ్చన్ పేపర్లో. ఓకేనా, కాబట్టి ఈ ఇయర్ కూడా రావచ్చు అనేసి నేను అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో దాన్ని మెన్షన్ చేశాను. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. ఈ సెకండ్ యూనిట్లో చూసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్రాబ్లమ్స్ ఆన్ టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ అనేసి మనకి ఇట్లా క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. అంటే కన్వర్జెంట్ అవుతుందో లేదా అనేసి టెస్ట్ చేయండి అనేసి ఇస్తారనమాట. దాంట్లో చూసుకున్నట్లయితే నేను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రాశాను. వీటితో పాటు ఇంకా మీరు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి, మీరు మంచిగా అయితే స్కోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఫస్ట్ వన్ వచ్చేసి log 1/n అనేసి ఇచ్చాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సమ్మేషన్ √n³ + 1 - √n³ - 1 అనేసి ఇక్కడ సీక్వెన్సెస్ ఏవైతే ఇచ్చానో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, వీటన్నిటిని కన్వర్జెంటా డైవర్జెంటా అయితే లేదా అని టెస్ట్ చేయండి. అండ్ ఈటీసీ అని ఎందుకు రాశానంటే వేరే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి అనేసి. నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ మనకి సెకండ్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్. అండ్ థర్డ్ యూనిట్కి వెళ్దాం. థర్డ్ యూనిట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇంపార్టెంట్, ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏబి దెన్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ ఏబి అనమాట. అంటే మనకి ఏబీలో మనకి ఎఫ్ అనే ఫంక్షన్ కంటిన్యూస్ అయినప్పుడు యూనిఫామ్లీ కంటిన్యూస్ కూడా అవుతుంది అనేసి తీరం అనమాట. అది చాలా ఇంపార్టెంటే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 14th క్వశ్చన్ చూడండి, షో దట్ f(x) = x² + 3x ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్. ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రీవియస్ పేపర్స్లో వస్తూనే ఉంది ఇటువంటి మోడల్ ప్రాబ్లం అనేది. కాబట్టి ఈసారి కూడా రావచ్చు అనే గెస్ట్తో నేనైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మెన్షన్ చేయడం కాబట్టి మీరైతే బాగా ప్రాక్టీస్ చేయండి ప్రాబ్లమ్ని. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సేమ్ ఈ 14th క్వశ్చన్లోనే ఇప్పుడు f(x) = x² + 3x ఇచ్చారు కదా, సేమ్ అట్లనే అదే క్వశ్చనే సేమ్ f(x) = x³ ఇస్తాడు. ఏదైతే ఇంటర్వెల్ ఉందో అది -2 to 2 అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ 15th అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి 15th ఇంపార్టెంట్ క్వశ్చన్ సెకండ్ యూనిట్ నుంచి అంటే థర్డ్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ AB టు R ఈజ్ కంటిన్యూస్ ఆన్. ఇందాక చెప్పాను ఫ్రెండ్స్, పైన ఫస్ట్ యూనిట్లో అయితే రాయడం జరిగింది ఈ క్వశ్చన్. ఓకేనా, అక్కడైతే కాదు, ఇది ఈ యూనిట్కి అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ f(x) = అనేసి మనకి కంటిన్యూటీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ కంటిన్యూటీ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ కంటిన్యూటీ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ప్రాబ్లం చేంజ్ చేసినా కూడా మీరు కంటిన్యూటీ మీద అయితే ప్రాబ్లం చేయగలుగుతారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 17th ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ కంటిన్యూటీ ఆఫ్ ఏ
ఫంక్షన్. మనకి కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిఫైన్ చేయాలి అండ్ అంటే దాని డెఫినేషన్ అనేది మీరు నేర్చుకోవాలి. డిటర్మైన్ ద కాన్స్టెంట్ ఏ అండ్ బి అనేసి మనకి కంటిన్యూటీ ఫంక్షన్ బేస్ చేసుకునేసి ఒక ప్రాబ్లం అయితే ఉందన్నమాట. ఈ విధంగా అయితే ఇస్తారు. ఓకేనా, ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ని అడుగుతూ ఉంటాడు కాబట్టి నేను ఈ ప్రాబ్లమ్ని కూడా మెన్షన్ చేశాను అనమాట. ఈ మోడల్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూనిట్ 4th నుంచి చూద్దాం, అంటే 4th యూనిట్ నుంచి చూద్దాం. 4th యూనిట్లో ఇంపార్టెంట్ థీరమ్స్ చూసుకున్నట్లయితే మనకి స్టేట్ అండ్ ప్రూవ్ లాగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం అండ్ స్టేట్ అండ్ ప్రూవ్ రోలిస్ థీరం అంటే స్టేట్ అండ్ ప్రూవ్ కాషీ మెయిన్ వాల్యూ థీరం, అంటే కాషీ మెయిన్ వాల్యూ థీరం కూడా ఉంటుంది, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 20th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్పాండ్ లాగ్ ఆఫ్ 1+x బై మెక్లెరెన్స్ థీరం విత్ లెగ్రాంజెస్ ఫార్మ్ ఆఫ్ రిమైండర్. ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్స్లో రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 21st క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్టేట్ అండ్ ప్రూవ్ కాషీ మెయిన్ వాల్యూ థీరం ఇందాక ఏదైతే చెప్పానో అదనమాట ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వెరిఫై కాషీ మెయిన్ వాల్యూ థీరం. మనం కాషీ మెయిన్ వాల్యూ థీరం కూడా నేర్చుకోవాలి అండ్ కాషీ మెయిన్ వాల్యూ థీరం మీద డిపెండ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మీకు బాగా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డెరివబిలిటీ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ మోడల్ బేస్ చేసుకునే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నది క్వశ్చన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. షో దట్ అనేసి f(x) అనేసి మనకి f(x) ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అది ఇస్తారు. ఈజ్ నాట్ డెరివబుల్ అనేసి అట్ x=0 అండ్ x=1 ఏదైతే ఇచ్చారో అదే విధంగా మీకు అదే మోడల్లోనే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు అయితే మార్క్స్ అనేవి బాగా వస్తాయి అనమాట. అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతుంటారు, అవి చూసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం 5th యూనిట్ నుంచి చూద్దాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి ఉన్నాయో. ఇక్కడ చూసుకున్నట్లయితే 5th యూనిట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి obtain as necessary and sufficient conditions for remain integrability. ఇదే అనమాట మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యూనిట్ నుంచి స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాల్కులస్ ఏదైతే ఉందో అది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కోసారి ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అయితే కాకండి. ఎందుకంటే మీరు ఏవైనా థియరమ్స్ నేర్చుకున్నప్పుడు ఆ థీరంలో ఉన్నటువంటి డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ డెఫినేషన్ని బాగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఆ థీరం మెయిన్ డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ డెఫినేషన్ని బాగా నేర్చుకోండి. ఎందుకంటే ఆ డెఫినేషన్ ఒక్కోసారి ఇస్తాడనమాట. అంటే థీరం ఫండమెంటల్ థీరం అని అనుకోకున్నట్ల ఏమంటాడు అంటే ఫండమెంటల్ థీరం యొక్క డెఫినేషన్ ఏదైతే ఉంటుందో థీరం ఏదైతే ఉంటుందో అది ఇస్తాడనమాట, దాన్ని ప్రూవ్ చేయమంటాడు అనమాట. ఓకేనా, అది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మోడల్ పేపర్లో. కాబట్టి థీరమ్స్ ఏవైతే నేర్చుకుంటారో వాటి డెఫినేషన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకుంటానే మీరు ఒకవేళ డెఫినేషన్స్ కాకుండా అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేయడానికి వాడు ఆ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే డెఫినేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ డెఫినేషన్ అడిగినా మీరు థీరం ఆల్రెడీ నేర్చుకుంటారు కాబట్టి అదే రాయండి. అండ్ ఒకవేళ క్వశ్చన్ అడిగినా డైరెక్ట్ అయితే రాసేయండి ఆన్సర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి 5th యూనిట్లో అండ్ ఫైనల్ ప్రాబ్లం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా చాలా సార్లు వస్తూనే ఉందన్నమాట 5 మార్క్స్కి చూసుకున్నట్లయితే. అంటే యూపీఎఫ్ కానీ ఎల్పిఎఫ్ని కానీ కనుక్కోమనేసి మనకి f(x) ఇస్తాడు, ఇంటర్వెల్ ఇస్తాడు అండ్ p అనేది ఇస్తాడనమాట. అప్పుడు మనం ఎల్పిఎఫ్ని యూపీఎఫ్ని కనుక్కోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్లయితే 5th యూనిట్ నుంచి ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఓకేనా, 5 మార్క్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దాను ఫ్రెండ్స్. ఇలాంటి more informative videos for the degree examinations and that's all friends, bye bye now.